నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైర్ బ్రాండ్ రోజా ఈవిడ ఎప్పుడు ఏం చేసినా ఏం మాట్లాడినా కూడా వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. నియోజకవర్గానికి పెద్దగా చేసిందేమీ లేకపోయినా కూడా మరోపక్క సొంత పార్టీ నుంచే అసమ్మతి కూడా ఉండడంతో ఈవిడికి మరి ఈసారి సీట్ ఇస్తారా లేదా అన్న సందేహం కూడా ఉండేది. అయితే మొత్తానికి ఆవిడకి ఈసారి మరి నగరి నుంచే మళ్ళీ సీట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఎలక్షన్స్ రాబోతుంటే అక్కడ ప్రచారానికి అందరినీ కలుపుకొని పోకుండా ఈవిడ ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తుంది అంటూ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే. రోజా ఈవిడ ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ చేస్తూ వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. మొన్నటి వరకు చెప్పుకున్నాం, నియోజకవర్గానికి అభివృద్ధి చేయకుండా తిరుపతిలో దర్శనానికి డబ్బులు వసూలు చేసుకొని ఏర్పాట్లు చేస్తుంది అని చెప్పి, అలాగే వాళ్ళ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ నియోజకవర్గంలో ఆధిపత్యం చలాయిస్తూ అందరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పి చాలా వింటూనే ఉన్నాం. మొన్నటి వరకు అయితే సొంత పార్టీ నుంచి అసమ్మతి, సీట్ ఇవ్వరని కూడా ప్రచారం జరిగింది. మరి ఫైనల్గా అయితే ఆవిడకి సీట్ ఇచ్చారు. ఇప్పటికి కూడా ఆవిడలో మార్పు ఏమీ రాలేదు, ఇప్పుడు ఆధిపత్యం చలాయించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి అక్కడ సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఎలా ఉంటుందని ఏం చెప్తారు మీరు? ఆవిడ ఎందులో చేస్తున్నామా జబర్దస్త్, అందుకని ఆవిడ జబర్దస్త్గానే మాట్లాడుతుంది. ఆవిడ అన్నీ నేనే అనుకుంటుంది. యాక్చువల్గా ఆవిడ సీట్ రాకపోయేదే, ఆవిడేదో బ్లాక్మెయిల్ చేసి సీట్ తెచ్చుకుందని అంటారు. ఆవిడ మామూలుగా అయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్థితిలో లేరు. ఆయన కొన్ని సీట్లు ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వాల్సి వచ్చింది. అట్లా ఈవిడ ఏదో బ్లాక్మెయిలింగ్ చేసి తెచ్చుకుంది అనేది ఒక టాక్ అయితే ఉంది. ఆవిడ ఎప్పుడు చూసినా వివాదాల్లో ఉంటుంది, వార్తల్లోకి ఎక్కుతుంది. అంటే ఆవిడ సినిమా ఇది ఇంకా పోలేదు ఆవిడకి. అంటే సినిమా వాళ్ళకి మామూలుగా అవసరం కదా, మీడియాలో ఉండడం అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా చాలా మంచిది. ఆ రకంగా ఈవిడ మీడియాలోనే ఉండడానికి ఇష్టపడుతుంది. ఈవిడ టూరిజం శాఖ కూడా 2022లో ఇచ్చారు ఆవిడకి, ఏప్రిల్లో. అంతవరకు ఆవిడ పనిచేసింది, కానీ శాఖ అయితే ఆవిడకి అప్పుడే వచ్చింది. అయితే అసలు పెద్దిరెడ్డి నుంచి ఈవిడికి చాలా సవాళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకి అసలు పెద్దిరెడ్డికి ఈవిడంటే పడదు. పెద్దిరెడ్డి ఆధిపత్యం ఏంటో మనకు తెలుసు. పెద్దిరెడ్డి అనే వ్యక్తి మొత్తం నియోజకవర్గాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుంటాడు. ఆయన తనది కాని నియోజకవర్గాలను కూడా పెట్టుకుంటాడు ఆయన. అందుకు ఉదాహరణ పిఠాపురంలో వాళ్ళ కొడుకుని మిథున్ రెడ్డిని పంపించడం, అక్కడ జరుగుతున్న గోలలు, తర్వాత మద్యం పట్టుబడ్డం, డబ్బులు పట్టుబడ్డం మనకు తెలుసు పిఠాపురంలో. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, మన రోజా దగ్గరికి వచ్చేసరికి ఆవిడిప్పుడు ఎలా గెలవాలి అనే దానికంట నా ఆధిపత్యాన్ని ఎలా చూపించుకోవాలి, ఇప్పటికి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొక్కేసే ప్రయత్నం చేస్తోంది అనేది వాళ్ళ ఆరోపణ. ఏంటంటే మురళీధర్ రెడ్డి అని జెడ్పీటీసీ ఆయన భరత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా అతన్ని నొక్కేయాలని, అంటే సొంత వర్గాన్ని ఆవిడ తొక్కేయాలని చూస్తోంది. అంటే ఏంటి, నా మాట వినాలి, నా మాట వినకపోతే మీ సంగతి చెప్తా, అట్లా ఇంకా 4 మండలాల్లో వాళ్ళని కూడా అట్లా చేస్తోంది అనేది మొత్తం 5గురికి ఇవాళ ఆవిడ చుక్కలు చూపించారు. దీనికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మొత్తం నగరంలో ఉండే కార్యాలయాలన్నింటి మీద ఈవిడదే పట్టు. యాక్చువల్గా మీరు మొదటి నుంచి రోజా ప్రస్థానం చూసుకుంటే రోజాకి వాళ్ళ అన్నలే బలం. అంటే రాజకీయాల్లో ఆవిడకి వెనకుండి నడిపించేది వాళ్ళు. ఇప్పుడు కొత్తగా భర్త సెల్వమణి కూడా తోడయ్యాడు. ఎందుకంటే సెల్వమణిది మొదలియార్ కమ్యూనిటీ, అక్కడ ఒక 30-40 వేల ఓట్లు ఉన్నాయి మొదలియార్స్ నగరి చుట్టుపక్కల. అందుకని ఇప్పుడు ఆయన తెర మీదకి ఆయన కూడా వస్తున్నాడు. ఈసారి ఆవిడ ఓడిపోతుందనే భయంతో, అంటే భర్తకి ఇంకా వేరే వ్యాపకం లేకపోవడంతో ఈవిడ వెనకాలే ఉండి వాళ్ళ అన్నలతో ఉండి, అంటే బావమర్దులతో ఉండి ఆయన పెత్తనం ఆయన చెలాయిస్తున్నాడు అనమాట. అంటే పనులు చేయడాలు, పనులు చేసి పెట్టడాలు ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు ఆ కార్యాలయాల్లో ఎవరైనా ఏదైనా పని చెయ్యాలన్నా, వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎవరికి, ఏ కార్యాలయంలో ఉండే అధినేతకు కూడా హక్కు లేదు. వాళ్ళు ఏ చిన్న పని చేయాలన్నా కూడా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కుమారస్వామి రెడ్డో లేకపోతే సెల్వమణో ఇంకో రెడ్డో, ఆ ముగ్గురు పర్మిషను లేదా రోజా గారికి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. అక్కడ ప్రతి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏమైందంటే, మొన్న రాజశేఖర రెడ్డి బర్త్డే రోజు వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు. ఇప్పుడు ఈ మురళీధర్ రెడ్డి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అది ఆవిడకి నచ్చలేదు. ఆ ఫ్లెక్సీలు అనేది కూడా ఒక వివాదం అయింది ఈరోజు. ఇవన్నీ కలిపి ఆవిడ ఏం చేస్తోందంటే, నేనేంటో చూపిస్తా మీకు అన్నట్టుగా ఇప్పుడు రోజా వ్యవహారం నడుస్తోంది. ఇంకోటి ఏంటంటే, సెక్రటేరియట్లో కూడా, అంటే తాడేపల్లిలో ఈవిడికి తెలియకుండా వాళ్ళు ఏ పనులు చేసుకోలేకపోతున్నారు. నగరంలో ఉండే మిగతా కార్యకర్తలు కావచ్చు, చోటమోట నాయకులు ఉంటారు కదా, ఈవిడ దగ్గర ఉండే వాళ్ళందరూ. సో అది కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లే. ఇప్పుడు ఈసారి కనుక రోజాకి ఓట్లు వేశారంటే అసలు ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత కబ్జాలు చేశాడో అంతకు రెట్టింపు కబ్జాలు ఈవిడ చేస్తుంది. అందులో అయితే సందేహం లేదు. ప్రజలు ఇప్పుడు కనుకైతే ఆలోచించి ఓటు వేయాలి. అలాగే
ఇప్పటికే పుత్తూరులో ఆవిడకి సంబంధించిన కాలేజీలో భారీగా మద్యం దొరికింది అని చెప్పి ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే దాన్ని కూడా కప్పిపుచ్చేందుకు పోలీసులను కూడా మ్యానిపులేట్ చేసే ప్రయత్నం కూడా ఆవిడ చేసింది అని కూడా విన్నాం. కానీ ఈరోజు ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో గుడ్ స్టూడెంట్నే, నా నియోజకవర్గ ప్రజల్లో కూడా నేను గుడ్ స్టూడెంట్నే, అందుకే నాకు ఆయన సీట్ ఇచ్చారు. సో నేను ఇక్కడ ఈ మంచి పని చేశాను, ఆ మంచి పని చేశాను, టెంపుల్స్ కట్టించాను. సో ఇలా ఆవిడ ఇంటర్వ్యూలో చెప్తూ ఉంది. మరోపక్క చూస్తే ఇలాంటి ఆరోపణలు ఆవిడ మీద వస్తూ ఉన్నాయి. సో ఆవిడ నగరి నియోజకవర్గానికి ఏం చేశారు? ఈసారి నగరిలో ఆవిడ గెలిచే పరిస్థితి ఉంటుందంటారా? నగరిలో మీరు చెప్పినట్టుగా మొన్న నామినేషన్ రోజే అనుకుంటా మద్యం బాగా భారీగా మద్యం డంపు పట్టుబడింది. అది రోజా తరఫున అనేదే వార్తల్లో వచ్చింది కూడా. దాన్ని మసిపూసి మారేడికాయ చేశారు. ఇప్పుడు వీళ్ళకి పోలీసులు సహకరించడం అనేది ఈ 5 ఏళ్లలో అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఆ రెడ్డిని పెట్టుకోవడానికి అదే రీజన్. మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడికక్కడ రెడ్డి కమ్యూనిటీ అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఆయన పెట్టుకుంటున్నాడు. సో వాళ్ళు వాళ్ళ గురుభక్తిని చూపించుకుంటున్నారు. అందుకని వడ్డించేవాడు మనవాడు కాబట్టి ఈవిడ ఎక్కడికక్కడ పోలీసుల ద్వారా తన పని చేయించుకుంటోంది. ఇవాళ కూడా అలాగే చేసింది. ఇంకోటి మీరు చెప్పినట్టుగా అసలు రోజా నగర్కి ఏం చేసింది? ఏమీ చేయలేదు. అదే కదా చెప్పుకునేది. ఆవిడ ఇక్కడ ఉండి ఆవిడ ఆస్తులు పెంచుకోవటం, జగన్మోహన్ రెడ్డి కన్సర్నల్లో ఉండడం, మీడియా ముందుకు వచ్చి తిట్టడం. ఇప్పుడు సజ్జల ఏం చేస్తున్నారో అదే పని రోజా చేస్తున్నారు. తెల్లారులేస్తే ప్రతిపక్షాన్ని తిట్టడం. ఇప్పుడు వీళ్ళందరూ బూతుల్లో ఆరితేరారు కదా, వీళ్ళందరూ రీసెర్చ్ చేశారు. వాళ్ళు చేస్తున్న పని అదే. అందులో రోజా అసలు అప్పుల్లో ఉన్న మనిషి ఈరోజు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి 5 ఏళ్లలో? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎంత అప్పుల్లో ఉండింది తెలుసా ఆవిడ పదవిలోకి రాకముందు. ఈ 2019 జగన్మోహన్ రెడ్డి రాకముందు ఆవిడకి అప్పులే ఉన్నాయి, ఆస్తులు లేవు. ఎందుకంటే భర్త తగలేశాడు ఆవిడకి. చాలా రకాలుగా ఆవిడ ఇబ్బందులకు గురైంది ఆవిడ. సో ఈ 5 ఏళ్లలో ఆవిడ 1500 కోట్ల దాకా పోగు చేసుకుంది అని అంటారు. అయితే గతంలో ఆవిడకి ఐరన్ లెగ్ అని పేరుండేది. గతంలో ఆయన రాజశేఖర్ రెడ్డి గారిని ఎలా తిట్టిందో మనందరికీ తెలుసు. ఇప్పటికిప్పుడు కూడా ఆవిడ మరి అదృష్టవశాత్తు ఆవిడకి సీట్ వచ్చినా కూడా దాన్ని మరి ఒకసారి అవకాశం వచ్చింది, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దామని లేకుండా ఇప్పటికి కూడా చంద్రబాబు గారి మీద వాళ్ళ మీద బయటకు వచ్చిందంటే చాలు నోరేసుకొని పడిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆవిడకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇలా ప్రతిపక్షాల మీద నోరేసుకొని పడిపోవడంతో ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. అలాగే ఆవిడ కమిషన్లు తీసుకొని కార్లు కొన్నది అన్న న్యూస్ కూడా ఆ మధ్య వచ్చింది. సో ఈ వ్యతిరేకత అంతా ఇప్పుడు మరి ఈసారి ఎలక్షన్లో కనిపిస్తుందంటారా? తప్పకుండా. బెంజ్ కార్ ఏదో కొడుకు కొనిచ్చింది పదవిలోకి రాగానే అన్నారు, మీకు గుర్తుంటే. అంటే కొడుకే కొనిచ్చిందంటే చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి ఆవిడ దగ్గర. అంటే ఇంకొకటి మీరు చెప్పినట్టుగా తిరుపతిలో దర్శనాల కోసం తీసుకునేది. ఎందుకంటే మీకు తెలీదు, ఎన్ఆర్ఐస్కి బాలాజీ దర్శనం అనేది చాలా పెద్ద విషయం. వాళ్ళకి మీరు నమ్మరు, నార్త్ వాళ్ళు అయితే బాలాజీ అని బాలాజీ దర్శనం దొరుకుతుందంటే వాళ్ళు ఎంతైనా ఇస్తారు. అంటే వాళ్ళకి అది చాలా సెంటిమెంట్ అనమాట. సో ఆవిడ దాన్ని బాగా ఎన్కాష్ చేసుకుందని అంటారు. ఇంకొకటి అసలు ఒక మినిస్టరు అన్నిసార్లు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళటం అనేది కూడా అసలు నిషేధించాలమ్మా. ఎందుకు చెప్తున్నానంటే సామాన్య మానవుడు ఒక్కసారి దర్శనానికి వెళ్ళడానికే అవస్థ పడుతున్నాడు. ఈవిడ నా నియోజకవర్గం మా దేవుడు అని రోజుకోసారి వెళ్తానంటే అది ఎంత తప్పండి, ఎంత అన్యాయం అది. ఆవిడ మళ్ళీ ఆ వస్త్రం ఒకటి వేయించుకుంటుంది. ఆ వస్త్రం మన జీవితకాలంలో మనం ఒక వస్త్రం పొందగలమా? మనం ఒక వస్త్రం మనకి రావాలంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి తెలుసా మీకు? అది సాధారణంగా ఈ రోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ ఏం చెప్తున్నారంటే, ఓ పక్క దర్శనానికి మనీ తీసుకుంటూనే ఓ పక్క నేను పెద్ద భక్తురాలని అని మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ చెప్తున్నారు. సో నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? అదే చెప్తున్నా, అసలు ఎంత అన్యాయం అది అంటున్నా. ఆవిడ భక్తురాలు అయితే అయి ఉండొచ్చు, ఆవిడ భక్తిని మనం ఏం శంకించట్లేదు. కానీ నువ్వు నియోజకవర్గానికి ఏం చేసావు అది చెప్పు. రోడ్లు బాగలేవు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోడ్లు బాగు చేసిందా? నగర్లో ఈవిడ రోడ్లు బాగు చేసిందా? ఒక్కళ్ళకైనా హెల్ప్ చేసిందా? ఇప్పుడు తన సొంత మనుషులే తనకు ఎదురు తిరుగుతున్నారు కదా, వాళ్ళు అందుకే కదా తొక్కేయాలని చూస్తోంది. అంటే ఫ్రీడమ్ ఇవ్వట్లేదు ఆవిడ. నేను ఒక నియంతని, మీరు నా కింద ఉండాలి, నేను ఇప్పుడు గొప్పదాన్ని అయ్యాను, నా ఆధిపత్యం అని చూపించుకోవటానికి ఆవిడ ఆలోచిస్తోంది. కానీ అయ్యో నేను ఇక్కడ నెగ్గాలి, నగరి నాది, నేను ఇక్కడ నెగ్గి చూపించాలని ఆవిడ అనుకోవట్లేదు. అయితే ఇప్పటికే ఏపీలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో కొంతమంది నెగిటివ్ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికే 80 మందిని ఆయన మార్చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఎప్పటి నుంచి ఈవిడ మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి సొంత పార్టీ నుంచే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వివాదాలు కూడా ఆమెకు రేపు ఫ్యూచర్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో ఈవిడ సీటు కోల్పోయే ప్రమాదం కూడా ఉండొచ్చు అని అంటున్నారు. సో
సో అలా జరిగే అవకాశం ఏమైనా ఉంటుందంట? ఉందమ్మా. ఇప్పుడు ఈవిడనే తొక్కేస్తోంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వీటన్నిటికీ మించి ఆవిడకి పెద్దిరెడ్డి అనే పెద్ద శత్రువు అక్కడ రెడీగా ఉన్నాడు. ఆవిడ అది దృష్టి పెట్టట్లా. నాకు డబ్బులు వచ్చాయి, నాకు అధికారం వచ్చింది, నాకు ఆధిపత్యం కావాలని ఆలోచిస్తాం తప్ప ఈ ఆధిపత్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, రేపు పొద్దున ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్న దాని మీద మాత్రం ఆవిడ దృష్టి సారించట్లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.